హాయ్ హలో వెల్కమ్ టు ఎన్కే కుకింగ్. టుడే రెసిపీ అండి ఈ చిక్కుడుకాయ కర్రీ అండి. ఇది దానికి కావాల్సినవి చిక్కుడుకాయలు, టమోటా 2, ఆనియన్ ఒక 2 అండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ చేసుకోవాలండి కచ్చి పచ్చిగాను. ఇప్పుడు తాలింపు పెడతామండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని ఫస్ట్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అవి వేగినాకండి 2 ఎండుమిర్చి. చిక్కుడుకాయలు కూడాను ఇప్పుడే వస్తాయండి, మళ్ళీ రావు కదండి. ఇవి చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా ఇది వేసుకుంటే. ఇది వేగినాకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం బాగా వేగితేనే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కదా అవి వేసుకుంటేనే స్మెల్ అదిరిపోతుందండి వాసన. వేగినాకండి ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటా ఈ 2 కొంచెం వేగినాక చిక్కుడుకాయలు వేసుకోవాలండి. ఇలా అంటే మరేం లేదు, ఇలా వేసుకుంటే పచ్చి వాసన పోద్దని ఇలా వేసుకుంటామండి. తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ ఇలా కలుపుకున్నాకండి. నెక్స్ట్ కొంచెం చిటికెడంత పసుపు వేయందే మగవాళ్ళు ఏ కూరలు తినకూడదు కదా, అందుకే కొంచెం పసుపు వేస్తామండి. ఉప్పు అంతా ఉప్పు అండి, తగినంత ఉప్పు అండి. ఇప్పుడు ఇలా చేసాం కదండి, ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని విజిల్స్ కుక్కర్ ఒక 2 విజిల్స్ చాలండి. అలా కదా కర్రీ చూసేద్దామండి. వావ్, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్. చూసారండి ఎంత బాగుందో, ఇలా ఉంటుందండి. కావాలంటే కొంచెం ముద్దగా అయినా చేసుకోవచ్చండి. దీని మీద నువ్వుల పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి. బాయ్ బాయ్.